రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్ చెరువు ప్రాంతంలో పై వంతెన నిర్మాణం కోసం పరిహారం చెల్లించకుండా నిర్మాణాల కూల్చివేతపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో తమకు పరిహారం ఇచ్చి మార్కింగ్ చేసిన దానికంటే ఎక్కువ భూమిని తీసుకుంటూ కట్టడాలు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనంగా తీసుకుంటున్న భూమికి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూలుస్తారని వారు నిలదీస్తున్నారు. దీనికి సమాధానం చెప్పే వరకు కట్టడాలు తొలగించేందుకు ఒప్పుకోబోమంటూ పనులను అడ్డుకున్నారు. స్థానికుల ఆందోళనతో ఎన్హెచ్ఏఐ అధికారులు వారితో మాట్లాడారు. సమస్యను రాజమహేంద్రవరం ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన మరోసారి సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాజానగరం తహసీల్దార్ను ఆదేశించారు. అదనంగా సేకరిస్తున్న భూమికి పరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణాల కూల్చివేత చేపట్టాలని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. నేషనల్ హైవే వాళ్ళు వచ్చారు. 2018లో మార్కింగ్ చేసుకున్నారు. ఇక్కడ వరకు మార్క్ చేశారు. NH5 మార్క్ చూడొచ్చు మీరు. అది 190 గజాలు తీసుకున్నారు మా ఇంటికి, మొత్తం 300 గజాల్లో. అక్కడ వరకు తీసుకుని మార్కింగ్ చేసుకున్నారని మేము ఇష్యూ పెట్టాం. వాళ్ళు వచ్చి రీవాల్యూట్ చేసి నాకు 2,32,000 అమౌంట్ ఇస్తానని చెప్పారు. అది ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు నా అకౌంట్లోకి. ఎప్పుడు పడుతుందో క్లారిటీగా చెప్పట్లేదు. తర్వాత మధ్యలో ఒక 2-3 మంత్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ చేశారు. ఇక్కడ వరకు ప్రీవియస్ గా మనీ అలొకేట్ చేసిన అమౌంట్ ఇక్కడ వరకునే. ఇప్పుడు ఎంటైర్ హౌస్ పోతుంది నాకు. ఇది ఎందుకు పెట్టారో అని వెళ్ళి నేషనల్ హైవే అడిగిన ఆఫీస్ లో ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఎన్ని అవకతవకల కింద చాలా మంది బాధపడుతున్నారు. అవన్నీ వచ్చి వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి చూసి న్యాయం చేయమని పదే చెప్తున్నాం. 100 గజాలు అయితే మార్క్ పెట్టేది అయితే 3 చోట్ల మార్క్ చేశారు. 3 చోట్ల కూడా 3 గతాలుగా వెళ్ళారు. అదేంటంటే ఇచ్చింది 100 గజాలకి, తీసుకున్నదైతే 180 గజాలు తీసుకుంటున్నారు. అది న్యాయం చేయమని కోరుతున్నాం సార్. తీసుకున్న దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారండి. దాని గురించి మేము మాకు న్యాయం చెయ్యాలని చెప్పేసి కోరుతున్నామండి. ఆ డిపార్ట్మెంట్ ఆ డబ్బులు ఇచ్చినంత వరకు తీసుకోవాలండి. ఉన్నది మాత్రం తీసుకుంటే కుదరదు. ఎదర మాత్రమే పోతుందని ఇన్ని రోజులు మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చి మొత్తం గుడి మొత్తం పోతుందని చెప్తున్నారు. మన R&D అధికారులని దీనికి సంబంధించి వాళ్ళు న్యాయం చేస్తామంటున్నారు. అలాగే అందరూ కూడా పూనుకొని మా గుడికే కాకుండా మొత్తం గ్రామస్తులందరికీ కూడా సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 2018లో మా డాక్యుమెంట్ ప్రకారం ఇక్కడ వరకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడైతే NH5 వాళ్ళు ప్లాన్ ప్రకారం ఎక్కడికి వచ్చేస్తుంది మార్కింగ్ అని చెప్తున్నారు. తేడా వస్తుంది. అక్కడికి 100 గజాలు తేడా వచ్చేస్తుందండి. డాక్యుమెంట్లు అయితే తీసుకోకుండా NH5 వరకు డాక్యుమెంట్ తీసుకోకుండా అక్కడ దాకా మాకు చూపిస్తుందని చెప్తున్నారు. మాకు అమౌంట్ కూడా ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. డాక్యుమెంట్లు రీసెంట్ డాక్యుమెంట్లు అండి. న్యాయం జరగాలని చెప్తాం. మా డాక్యుమెంట్లు ఎంత తీసుకున్నారో అంత తీసుకొని ఓకే చెప్తున్నాం. మా డాక్యుమెంట్ అమౌంట్ ఎంత ఇచ్చారో అంతా తీసుకొని ఓకే అన్నాం. మండల సభ్యులను పెట్టి అంతా చేస్తామండి. సోమవారం నాడు ఏదైనా తేలుతా ఉన్నారు. ఆర్డీ గారు వస్తారని చెప్తున్నారు. మాకు న్యాయం కావాలని చెప్తున్నాం.